ఈ అమ్మాయి తన కంపెనీ బాస్తో ప్రేమాయణం నడుపుతూ వీళ్ళిద్దరూ ఏకాంతంగా సమయం దొరికేసరికి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఈ కుర్రాడు తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఆ కంపెనీకి వస్తాడు. అయితే పక్కనే ఉన్న గదిలో నుండి శబ్దాలు వస్తూ ఉండడంతో అనుమానంతో ఈ కుర్రాడు ఒక్కసారిగా ఆ గది తలుపులు తీసేసరికి తన లవర్ వేరొక అబ్బాయితో ఎంజాయ్ చేస్తూ ఉండటం చూస్తాడు. దీంతో ఈ కుర్రాడికి పట్టలేనంత కోపం వచ్చి ఆ బాస్ను పట్టుకుని కొడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు వస్తారు. అప్పుడు ఈ కుర్రాడు కోపంతో నీ కూతురు వీడితో కులుకుతూ నన్ను మోసం చేసిందని ఆమె తండ్రితో చెప్తాడు. కానీ తండ్రి తన కూతురికే సపోర్ట్ చేస్తూ వాడికి కోట్ల ఆస్తి ఉంది, అలాగే పెద్ద బిజినెస్ మ్యాన్, అందుకే నిన్ను వదిలి వాడికి దగ్గర అయిందని అంటాడు. మళ్లీ నా కూతురు జీవితంలోకి వస్తే చంపేస్తానని ఇతడికి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ఈ కుర్రాడు బాధతో ఇంటికి తిరిగి వస్తాడు. అయితే ఇతడికి ఎవరూ లేక ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. అప్పుడే ఈ కుర్రాడు తన ఇంట్లో ఉన్న టేబుల్ తుడుస్తూ ఉండగా పక్కనే ఉన్న పాత తొట్టెలో నుండి శబ్దం వస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు ఆ శబ్దం ఎక్కడి నుండి వచ్చిందా అని అనుకుంటూ ఆ పాత తొట్టె దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇతడి చేతిలో ఉన్న గుడ్డ ముక్క జారి ఆ తొట్టెలో పడగా అది ఒక్కసారిగా మాయమైపోతుంది. అప్పుడు ఇతడు భయంతో వెనక్కి పడిపోతాడు. మళ్లీ వచ్చి ఆ తొట్టెలో చూస్తూ ఉంటాడు. అయితే ఇదే సమయంలో సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే తొట్టె ఒక అమ్మాయి దగ్గర ఉంటుంది. అయితే ఆమె నీళ్ల కోసం ఆ తొట్టెలో చూడగా అందులో నీళ్లు ఉండవు. ఇంతలో ఒక్కసారిగా ప్రస్తుత కాలంలో ఉన్న ఆ కుర్రాడు వేసిన పాత గుడ్డ ఈ అమ్మాయి దగ్గర ఉన్న తొట్టిలోకి వచ్చేస్తుంది. ఇది చూసి ఈ అమ్మాయికి ఆశ్చర్యంగా అనిపించి ఈ గుడ్డ ముక్క తీసి ఇది ఎక్కడి నుండి వచ్చిందో తెలియక చుట్టూ చూస్తూ ఉంటుంది. అలాగే తన దగ్గర ఉన్న ఒక ప్లాస్టిక్ వస్తువు ఆ తొట్టెలోకి వేయగా అది మాయమైపోతుంది. అలాగే అది టైం ట్రావెల్ చేసి ప్రస్తుత కాలంలో ఉన్న ఈ కుర్రాడి దగ్గరకు వచ్చేస్తుంది. అయితే పాత కాలంలో ఉన్న ఆ అమ్మాయి తొట్టెలో కాలు పెట్టి ఆ ప్లాస్టిక్ డబ్బా ఏమైందా అని చూస్తూ ఉంటుంది. ఇంతలో ఈ కుర్రాడు ఒక లెటర్ రాసి ఆ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి మళ్లీ దానిని ఆ తొట్టిలో పడేస్తాడు. అప్పుడు ఇది మళ్లీ టైం ట్రావెల్ చేసి 40 ఏళ్ల వెనుక ఉన్న ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ అమ్మాయి ఆ డబ్బాలో ఉన్న లెటర్ తీసి చదవగా, నా పేరు అజయ్, నేను 2026 సంవత్సరంలో నుండి ఈ లెటర్ రాస్తున్నానని, మీరు ఎవరో కూడా నాకు తెలియదు అని మీ గురించి కూడా చెప్పమని రాస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి భవిష్యత్తు నుండి లెటర్ రావడం ఏమిటని ఆలోచిస్తూ ఇదంతా నిజమా లేక అబద్ధమా అని ఆలోచిస్తూ ఆమె కూడా ఒక లెటర్ రాసి ఈ కుర్రాడికి పంపగా ఇతడు ఆమె రాసిన లెటర్ చూసి ఈ తొట్టె 40 ఏళ్ల వెనక ఉన్న ఒక అమ్మాయితో కనెక్ట్ అయి ఉందని తెలుసుకుంటాడు. కానీ ఈ తొట్టె వల్ల వీరిద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.